హలో అండి. నేను డాక్టర్ భానుప్రతాప్ చందర్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎల్బీ నగర్. సో, ఇవాళ కొంతమంది జనం రొటీన్‌గా పేషెంట్స్ అడుగుతుంటారు. ముక్కులో హెయిర్ అనేది కట్ చేయాలా? అవి పెరుగుతుంటే అలాగే ఉంచాలా? అని చెప్పేసి డౌట్స్ అడుగుతుంటారు. సో, జనరల్‌గా ముక్కులో హెయిర్ అనేది విబ్రిసీ అంటామండి. ఇవి ఎందుకుంటాయంటే మెయిన్‌గా ఫిల్ట్రేషన్ అండి. సో, బయట మనకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎంత పొల్యూషన్ ఉందని చూస్తుంటాం. ఆ డస్ట్ గానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ గానీ పోకుండా అది ఫిల్టర్ చేస్తది ఎయిర్‌ని. లోపలికి పోయే ఎయిర్‌ని లంగ్స్‌లోకెళ్ళే ముందు ఫిల్టరేషన్ కోసం అది ఇంపార్టెంట్. సో, ఈ హెయిర్ అనేది కంప్లీట్‌గా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ మొత్తం గాలి ఫ్రెష్‌గా లోపలికెళ్ళిపోవడం వల్ల ముక్కు లోపల తేమ అనేది ఆవిరైపోయి పొడి గాలి పోతుంది. పొడి గాలి లంగ్స్‌లోకి పోవడం వల్ల లంగ్స్‌లో లోకల్ ఇమ్యూనిటీ అనే మ్యూకోజల్ ఇమ్యూనిటీ గూడా డ్యామేజ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్‌కు రావడం గూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో, ముక్కులో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము కంప్లీట్‌గా కట్ చేయడం అనేది చేయకూడదు. రియల్లీ చాలా ఇరిటేషన్‌గా ఉంది, చాలా పొడుగ్గా పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన చిన్న నోస్ ట్రిమ్మర్స్ దొరుకుతాయండి. అవి యూజ్ చేసి చాలా మినిమల్‌గానే కట్ చేసుకోవాలి. కంప్లీట్‌గా కట్ చేయడం అనేది చేయకూడదు. అవి చాలా హెల్ప్‌ఫుల్. మనకు ఫిల్ట్రేషన్ అండ్ ఒక గేట్ లాగా మనకు పనిచేస్తాయి అవి. థాంక్ యూ.